హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని నార్మల్ నీడిల్తో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఎలా చేసుకోవాలో కుట్టేసిన బ్లౌజ్ మీద ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. చూసారా, వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మన హ్యాండ్స్తో ఇలా నీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది. వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. అలాగైతే ఈ వర్క్ ఎలా చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. శారీ వచ్చేసి ఈ కలర్ అండి. శారీలో కలర్ తీసుకున్నాను. దారం వచ్చేసి ఎంబ్రాయిడింగ్ దారం. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ప్లెయిన్గా వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేశానో చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ వర్క్ నేర్చుకుని మీ బ్లౌజుల మీద కూడా వర్క్ చేసుకోండి. కావాల్సినవి ఒక కాయిన్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ కలర్ దారం, సిల్క్ థ్రెడ్ అండి. తర్వాత వచ్చేసి మార్కర్ తీసుకున్నాను, వైట్ కలరు. ముందుగా కాయిన్తోని ఇలా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకుంటే మనకు డిజైన్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి చక్రం ఉంటుంది కదా, మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి ఆ చక్రం ఇలా పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ అండి. జరీ థ్రెడ్ తీసుకున్నాను, గోల్డ్ కలరు. ఈ గోల్డ్ కలరు జరీ థ్రెడ్తో ముందుగా ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా కుట్టేసుకుని ఇదే విధంగా ఇంకో వరుస కూడా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఈ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీలు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజుల మీద ఇలా వర్క్ చేసుకున్నట్లయితే మనకి ఏలికి ఏలు పెట్టి బయట చేసుకోవాల్సిన పని లేదు. మనమే మన చేతులతో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసుకోవచ్చు. గొలుసు కుట్టానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు చూపిస్తున్నాను మీకు. కట్ వర్క్ డిజైన్ మాదిరి డ్రా చేసుకున్నాను కాయిన్తోని. ఇలా డ్రా చేసుకున్న విధంగా ఇలా కుట్టేసుకోవాలి జరీ థ్రెడ్తోని. గొలుసు కుట్టండి ఇది. ఇదే విధంగా ఇంకో కుట్టు కూడా కుట్టేసుకోవాలి. దీన్ని చేర్చి ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. 2 వరుసలు కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షుగర్ బీట్స్ తీసుకోవాలి. షుగర్ బీట్స్ కుట్టడానికి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, గోల్డ్ కలరు. 2 పూసలు ఎక్కించుకుని ఈ కాటన్ థ్రెడ్కి నీడిల్స్లోకి ఎక్కించి ఈ పూసలో కుట్టుకోవాలి. నేను ఎలాగైతే కుట్టుకుంటున్నానో మీరు కూడా ఇదే విధంగా చేసుకున్నట్లయితే వర్క్ మీకు కూడా తప్పకుండా వచ్చేస్తుంది. ఈ షుగర్ బీట్స్ వచ్చేసి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నట్లయితే మనకి దూరం కానీ దగ్గరగా కానీ లేకుండా సమానంగా వస్తుంది. మగ్గం వర్క్ మనం ఎలా చేస్తామో అదే విధంగా ఈ షుగర్ బీట్స్ వచ్చేస్తాయి. ఇలా కుట్టుకున్నట్లయితేనే ఈ ప్రాసెస్లో షుగర్ బీట్స్ కుట్టండి మీరు కూడా. చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి షుగర్ బీట్స్. రెండు పూసలు తీసుకుని 2 పూసల మధ్యలోంచి దారం తీసేసినట్లయితే మనకి కదలకుండా బీడ్స్ మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో
అదే ప్లేస్లో మనకి స్టిచ్చింగ్ అయిపోతాయి. పూసలు వచ్చేసి జరగకుండా ఉంటాయండి పూసలు. ఇదే మాదిరి మొత్తం అంతా కుట్టేసుకోవాలి. ఈ షుగర్ బీట్స్ కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది ఫైనల్గాని. చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో. ఎక్కడ అసలు కదలకుండా ఇలాగ వర్క్ చేసేసుకోవచ్చు నార్మల్ నీడిల్తోని. ఇప్పుడు వచ్చేసి గొలుసు కుట్టుకోవాలి. మరలానే ఇదే షుగర్ బీట్స్ చేర్చి గొలుసు కుట్టు జరీ థ్రెడ్తో కుట్టేసుకోవాలి. జరీ థ్రెడ్ కుట్టుకున్నాక ఇలాగ వస్తుంది ఫైనల్గాని. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న అట్ట ముక్క వచ్చేసి ఈ షేప్లో కట్ చేసుకున్నాను డిజైన్ డ్రా చేయడానికి. ఇప్పుడు వచ్చేసి మార్కర్ తీసుకుని వైట్ మార్కరు ఈ డిజైన్ పేపరు కట్ వర్క్ డిజైన్ దగ్గర మధ్యలో పెట్టేసి ఇలా గీసేసుకుంటే మనకి వర్క్ డిజైన్ ప్రింట్ పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి గ్లూ తీసుకుని అద్దాలు అంటిస్తున్నాను. డ్రా చేసుకున్న మధ్యలో ఇలా అద్దాలు అంటించుకోవాలి. అద్దాలు అంటించుకుని ఇప్పుడు వచ్చేసి శారీలో కలరు సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. తీసుకుని ఈ అద్దం వచ్చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకోవాలి. ఈ థ్రెడ్ వచ్చేసి ఎన్ని వరుసలు తీసుకున్నానో చెప్పలేదు కదా. నేనైతే 6 వరుసలు తీసుకున్నానండి. ఈ థ్రెడ్ వచ్చేసి 6 వరుసలు తీసుకుని నీడిల్స్లోకి ఎక్కించుకోవాలి. నాటు వేసుకుని చివర ఇప్పుడు వచ్చేసి అద్దం చుట్టూతా నేను ఎలాగైతే కుడుతున్నానో అలా కుట్టేసుకుంటూ రావాలి. ముందుగానే ఈ థ్రెడ్ బాక్స్ కింద కుట్టి తర్వాత రివర్స్లో ఇంకో బాక్స్ కుట్టాలి ఈ అద్దానికి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్న పైనుంచి అద్దంలోంచి ఇలా నీడిల్స్ తీయాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తున్నానో ఇదే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్క్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చుట్టూతా కూడా డ్రా చేసుకున్న విధంగా చుట్టూతా ఈ సిల్క్ థ్రెడ్తో ఇలా కుట్టుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా. చూసారా ఇలా కుట్టుకోవాలి. అద్దంలోంచి డ్రా చేసుకున్న చుట్టూతా ఇలా కుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీగా
ఈ అద్దం నుంచి ఇలా కుట్టేసుకోవచ్చండి. ఈ వర్క్ వచ్చేసి ఒక్కసారి చూసినట్లయితే ఎవరైనా ఈజీగా కుట్టగలరు ఈ వర్క్. మొత్తం అన్నీ కూడా ప్రతి అద్దంలోంచి ఈ సిల్క్ థ్రెడ్తో ఇలా కుట్టేసుకోవాలి. ప్రతి మిర్రర్ కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి. వర్క్ చూసారా? ఎంబ్రాయిడరీ వర్క్ బయట వేలకు వేలు పెట్టి మనం కుట్టించుకుంటాము, కానీ హ్యాండ్స్తో చేసినట్టే లేదు కదా ఈ వర్క్. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. కుట్టేసిన బ్లౌజ్ మీద ఇలా వర్క్ చేసుకున్నట్లయితే అసలు ఈ దారాలు ఊడిపోవండి. నాటు వేసుకోవడం మనకి సరిగ్గా రావాలి. ఫైనల్గా ఈ అద్దాలన్నీ కుట్టేసుకున్న తర్వాత ఈ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అండి. ఇదే మాదిరి బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మిర్రర్ వర్క్ చుట్టూతా షుగర్ బీట్స్ కుడుతున్నాను నేను. ముందు షుగర్ బీట్స్ ఎలా కుట్టామో అదే ప్రాసెస్లో ఈ మిర్రర్ చుట్టూ కుట్టేసుకోవాలి షుగర్ బీట్స్. చాలా ఈజీ అండి ఈ షుగర్ బీట్స్ కుడతాం. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఫైనల్గా సూదు కింద దింపేసుకుని నాట్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ బీట్స్ కుడతాం పూర్తవుతుంది. ఇలా ప్రతి దానికి కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకుని ఈ జరీ థ్రెడ్ చుట్టూతా అవుట్లైన్ వేసుకోవాలి. జరీ థ్రెడ్ వేసిన తర్వాత లుక్ సూపర్ ఉంటుందండి. జరీ థ్రెడ్ వేయకపోతే ఈ షుగర్ బీట్స్ చుట్టూతానే అసలు బాగోదు. జరీ థ్రెడ్ వేసిన తర్వాత చూడండి, ఫైనల్గా వర్క్ ఫినిష్ అయిపోయినట్లే ఈ జరీ థ్రెడ్ వేసిన తర్వాత. చైన్ కుట్టండి ఇది. ఇలా ప్రతి దానికి కూడా వేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. హ్యాండ్స్తో కుట్టినట్టే లేదు కదా, మగ్గం వర్క్ ఫ్రేమ్తో కుట్టినట్టే ఉంది కదా. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు వేసాను. ఫ్రంట్ పార్టు ఒకవైపు వేసానండి. బ్యాక్ పార్ట్ అండి ఇది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పలక మీద పెట్టాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కుట్టేసిన బ్లౌజ్ మీద ఇలా వర్క్ చేశానండి. మీరు కూడా మీ బ్లౌజ్కి వర్క్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వర్క్. ఎవరైనా కుట్టేయగలరండి ఒకసారి చూసినట్లయితేనే. హ్యాండ్స్కి వచ్చేసి 2 చైన్ చిచ్చు వేసాను జరీ థ్రెడ్తోనే. తర్వాత వచ్చేసి షుగర్ బీట్స్ వేసాను. తర్వాత జరీ థ్రెడ్ వేసి తర్వాత శారీలో కలరు థ్రెడ్ తీసుకుని 6 వరుసలు వేసాను. తర్వాత జరీ థ్రెడ్ వేసాను. తర్వాత వచ్చేసి కొంత పెద్ద సైజు డిజైన్ తీసుకుని అట్టముక్క డ్రా చేసుకుని
బ్లౌజ్కి ఏ విధంగా అయితే వేసామో బ్లౌజ్లో కలర్ తీసుకుని శారీలోది అదేవిధంగా ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి మిర్రర్ చుట్టూరా ఇలా వర్క్ చేశాను. మధ్యలో మిర్రర్ వేసి డ్రా చేసుకున్న విధంగా చుట్టూతా ఇలా వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసిన తర్వాత షుగర్ బీట్స్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి జరీ థ్రెడ్ వేసాను, చైన్ కొట్టు. ఇప్పుడు వచ్చేసి అద్దాలు తీసుకుని అదే అండి మిర్రర్ తీసుకుని చుట్టూతా కొద్ది కొద్దిగా గ్యాప్లో ఇలా అంటించేసుకోవాలి. గమ్ముతోని అంటించేసుకుని శారీలో కలర్ వచ్చేసి ఈ మిర్రర్ చుట్టూతా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుని మిర్రర్ అన్నిటికి కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే ఫైనల్గా బ్లౌజు రెడీ అయిపోతుంది. రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా వర్క్ చేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. వర్క్ అయితేనే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చూస్తే ఎవరైనా కుట్టేయగలరు. ఈ వర్క్ వచ్చేసి హ్యాండ్స్తోనండి, నార్మల్ నీడిల్తో కుట్టాను. ఈ డిజైన్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి అందరికీ యూజ్ అవుతుందండి. యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని అద్దాలు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా రెడీ అయింది. రెండు హ్యాండ్స్ కూడా ఇలా కుట్టేశాను. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేశాను నేను. నెక్ చుట్టూతా ఈ డిజైన్ వేసాను. మగ్గం వర్క్ ఎక్కడ షార్ట్ రాదండి, అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది వర్క్ అయితేనే. చాలా బాగా వచ్చింది వర్క్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మై ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయండి, అందరికీ యూజ్ అయ్యి. మై ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మరిన్ని వీడియోతో మరలా కలుద్దాము.